హరే కృష్ణ అండి. నేను ఈరోజు భగవంతుడు పాడిన పాట భగవద్గీత డే 30వ వీడియోని అప్లోడ్ చేస్తున్నానండి. ఈ వీడియోని కూడా స్కిప్ చేయకుండా వీక్షిస్తారని ఆశిస్తున్నాను. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవానుడు గురువుగా ఉండి గురువు యొక్క విశిష్టతను తెలియజేస్తున్నారండి. ప్రతి ఒక్కరికి గురువు చాలా అవసరం అండి. అంటే ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందాలంటే గురువు యొక్క అవసరం ఎంతైనా ఉంది. ఈ ప్రపంచంలో ఒక అమూల్యమైన బహుమతి ఏదైనా ఉందంటే అదే మనకి ఒక మంచి గురువు మన జీవితంలో దొరకడం. శ్రీ భగవాన్ ఉవాచ 11వ శ్లోకం అండి భగవద్గీతలో. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే గతాసూన గతాసూంచ నామశోచంతి పణితాః. శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో అర్జున, నువ్వు బాధపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు, నేను ఉన్నాను కదా అని అన్నారటండి. ఇదే అండి మనకు గురువు చేసే సేవ. నేను ఉన్నాను అని సపోర్ట్ ఇవ్వడం. గురువు మన జీవితంలో ఉంటే బాధను భయాన్ని తీసేస్తారటండి. మన కష్టానికి చెప్పుకోవాలటండి. ఏమని చెప్పాలి, మన వెనుక పెద్ద దేవుడు ఉన్నాడు అని. అందుకే కష్టం గురించి మనకు ఒక మంచి గురువైన కృష్ణుడికి చెప్పుకోవాలటండి. కృష్ణుడిని గురువుగా పొంది జీవితంలో గొప్ప మార్పు పొందాలి అని, నేను నీ శిష్యుడిని, నాకు ధర్మం ఏంటో చెప్పు కృష్ణ అని శ్రీకృష్ణ భగవానుడిని అర్జునుడు అడిగాడటండి. భగవద్గీత భాగవతాన్ని చదివి ఆచరించినప్పుడే దాని యొక్క గొప్పతనం మనకు తెలుస్తుందటండి. మనం ఎప్పుడైనా సరే గురువు ద్వారానే మనం భగవంతుడిని పొందుతామట. గురువు గారు లేకుండా డైరెక్ట్గా భగవంతుని కృప మనకు లభించదట. గురువు ద్వారానే భగవంతుని యొక్క జ్ఞానాన్ని తెలుసుకొని భగవంతుడిని ఆయన యొక్క కృపను మనం పొందాలటండి. అసలు ఆత్మ అంటే ఏమిటి, శరీరం అంటే ఏమిటి అనే తత్వం గురించి భగవంతుడు 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకాల వరకు ప్రస్తావించారు. అసలు మనం ఎవరం, నా చెవి, నా ముక్కు, నా కాలు, నా నోరు అంటూ ఉంటాం కదండి. మనది, నాది అని. మరి నా అని అంటూ ఉన్నప్పుడు అసలు నువ్వు ఎవరు? ఇప్పుడు ఎవరైనా చనిపోతే ఈయన ఈరోజు వెళ్ళిపోయారండి అంటాము కదండి. కానీ శరీరం అక్కడే ఉంటుంది కదా. ఎవరు వెళ్ళిపోయింది అనే జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలండి. ఆ జ్ఞానం గురువు గారి ద్వారా తెలుస్తుంది. గురువు గారి ద్వారా. హరే కృష్ణ. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తానండి.